ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఉన్నారా? అసలు ఉంటే ఎక్కడ ఉన్నారు? మరి గ్రహాంతర వాసులు ఉంటే గనక వినాశనానికి ఏమైనా దారి తీస్తుందా? అసలు సైన్స్ ఏం చెప్తుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజరాజా గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి గ్రహాంతర వాసులు మామూలుగా ఈ ఏలియన్స్ గురించి ఒక డికేడ్ లో మాట్లాడుకున్నాం మనము. చాలా డిబేట్స్, డిస్కషన్స్ కూడా జరిగాయి. చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా చదవడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ గ్రహాంతర వాసులు వస్తున్నారు, ఏలియన్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు రావడం జరుగుతుంది. మామూలుగా మిమ్మల్ని అడిగితే మామూలుగా సైన్స్ ఏం చెప్తుంది? అసలు ఉన్నాయా ఏలియన్స్ అంటే? ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే. వాస్తవానికి దాంట్లో ఉండే లోతుపాతులు అంత హై లెవెల్లో వెళ్ళటం అన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో సైంటిఫిక్ కమ్యూనిటీ అనేది చాలా డీప్గా దీని మీద మీరు అన్నట్టుగా స్టడీ అండ్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క రీసెర్చ్కి సంబంధం లేకుండా కామన్ పబ్లిక్లో కూడా దీని మీద ఇప్పుడు డిస్కషన్ అనేది జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కాస్త ఎక్కువ కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 10 సంవత్సరాల క్రితం ఒక డికేడ్ బ్యాక్ కాస్త ఎక్కువగానే వచ్చేది, తర్వాత తగ్గింది. ఈ మధ్య మళ్ళీ పెరిగింది. ఈ మధ్య మళ్ళీ పెరగడానికి ఒక సరదా రీజన్ చెప్పాలంటే మీడియా ఈ మధ్య బాగా పెరిగింది. అది మనకు అందరికి తెలిసింది. 10 years బ్యాక్, 1 decade బ్యాక్ ఇప్పుడున్నంత మీడియా లేదు. కాబట్టి అది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. మీడియా వచ్చాక మరి మీకు తెలిసి మీకు మేము చెప్పేదేముంది, ప్రజలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అది ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు కదా, అది ఎడ్యుకేషన్ కానీ ఇంకేదైనా కానీ మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో చాలా పుంఖానుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇచ్చే క్రమంలో ఇట్లాంటి విషయాలన్నీ కూడా జనం దృష్టికి మరొకసారి మీరు తీసుకెళ్తారు. కాబట్టి జనం ఎవరైనా మర్చిపోయినా ఈ రకంగా మీడియా ద్వారా మరొకసారి అది లైవ్లీగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. రెండోది, మరీ రీసెంట్గా ఈ 1-2 monthsగా ఒక డిస్కషన్ రావడానికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటోసరికి సైంటిఫిక్ డిస్కవరీ, ఒక బ్రేక్ త్రూ డిస్కవరీ అనేది ఒకటి ఉంది. రెండోది సహజంగా ఉండే స్పెక్యులేషన్ ఒకటి ఉంది. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవటం అనేది అవసరం. ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడినా ఈ 2 ఉంటాయి. ఎస్పెషల్ ఏలియన్స్ గురించి మాట్లాడినప్పుడు మీరు అడిగినట్టుగా, క్వశ్చన్లో అడిగినట్టుగా ఒక దాని మీద ఒక ఇంట్రెస్ట్తో కూడినటువంటి స్పెక్యులేషన్, అది ఎందుకు వస్తుంది, అది స్పెక్యులేషనే కాదా అని మాట్లాడటం ఒకటైతే, సైన్స్ ఏం చెబుతుంది, మీ క్వశ్చన్ కూడా అదే కదా. సో దాని గురించి మాట్లాడుకోవటం. ఫస్ట్ ముందు సైన్స్ గురించి మాట్లాడదు. సైంటిఫిక్ కమ్యూనిటీ పరంగా చూస్తే ఈ రోజుకి అంటే 2025కి ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయి లేదా ఉన్నారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సో ఎవరైనా ఉన్నాయి అని చెప్తే అది కేవలం ఫేక్, అది ఫేక్, లేదా ఇంకేదైనా పదం వాడచ్చు. అది బోగస్ అంటారా, స్పెక్యులేషన్ అంటారా, లేదా అన్సైంటిఫిక్ అంటారా, ఏదైనా కావచ్చు. అంటే సైన్స్ 100% ఈ రోజుకైతే ఏలియన్స్ మనకు మీడియా ద్వారా వస్తున్నటువంటి ఆ సమాచారంలో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నారు అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు అని మాత్రం చెబుతుంది. ఉండటానికి అవకాశం లేదని చెప్పట్లేదండి. ఈ రోజుకైతే ఏలియన్స్ ఉన్నారు అని ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్, అది సోషల్ మీడియా కానీ, టెలివిజన్ కానీ, ప్రింట్లో కానీ, ఇతర ఆన్లైన్ మీడియాలు వస్తున్నట్టు ఉన్నాయి చూసారా రిపోర్టింగ్, అందులో ఉన్నట్టుగా అయితే లేదు. సైంటిఫిక్ కమ్యూనిటీ దగ్గర ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నారు అని చెప్పడానికి కావాల్సినటువంటి ఆధారాలు, డేటా అనేది, ప్రూఫ్స్ అనేవి లేవు. అయితే ఏముంది, అసలు లేదని చెబుతుందా? ఇమీడియట్గా క్వశ్చన్ వస్తుంది. అవును. కానీ అట్ ద సేమ్ టైం ఏలియన్స్ అసలు ఉండే అవకాశమే లేదు, ఈ సువిశాల విశ్వంలో ఏలియన్స్ అసలు ఉండే అవకాశం లేదు, ఉన్న ఏకైక జీవి మనిషి మాత్రమే అని కూడా సైన్స్ చెప్పట్లేదు. ఉండే అవకాశం ఉందని కూడా చెబుతుంది. ఇంకా మాట్లాడితే ఛాన్స్ అయితే ఉంది, ఛాన్స్ ఉంది అని చెప్పడం మాత్రం 100% చెబుతోంది. కానీ ఎక్కడ ఉంది ఆ ఏలియన్స్ సంబంధించినటువంటి ట్రేసెస్, ఆ ఏలియన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క బయోలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటి యొక్క బిహేవియర్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేదు. ఈ మాట ఎందుకు పదే చెబుతున్నా అంటే, మనం చాలా మీడియా చూస్తుంటే ఫలానా ప్లానెట్ మీద, ఫలానా స్టార్ మీద, లేకపోతే ఫలానా ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్ మీద పులి గుర్తులు కనపడ్డాయి, అది నీళ్లు కనపడ్డాయి, సముద్రాలు కనపడ్డాయి, అగ్నిపర్వతాలు, కొన్ని కనపడేవి, కొన్ని కనపడనివి, అది వీళ్ళు కనపడాలని కోరుకున్నవి అన్ని కలిపి అందులో చెప్పేస్తుంటారు. ఎందుకంటే మనకి సైంటిస్టుల కన్నా కూడా అనకూడదు కానీ
రచయితలు ఎక్కువ, కథలు ఎక్కువ, రచయితలు ఎక్కువ ఉన్నారు, ఉండటం మంచిదే. కానీ కథల్ని సైన్స్ని కలపకూడదు. అంటే సార్ మరి మనలాంటి మనుషులు ఇంకో గ్రహం పైన ఉన్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి కదా సార్. మరి అదే దాని గురించి చెబుతాం. అదే ఉన్నారని వార్తలు మాత్రమే, అది వార్త. వార్త అంటే అర్థం ఏంటంటే అది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, అదేమి అధికారికమైనటువంటి నిరూపమైనటువంటి ఫ్యాక్ట్ కాదు. ఇన్ఫర్మేషన్ వేరు, ఫ్యాక్ట్ వేరు, లేదా రియాలిటీ వేరు. ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అది మనం రకరకాలు ఊహించుకుంటుంటాం. కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్న సైన్స్ ఏంటంటే, ఒకటి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆధారాలు అయితే ఇప్పుడైతే దొరకలేదు, కానీ లేరు అని చెప్పడానికి కూడా లేదు. అందుకని దీనికి ఒక పదం కూడా చెప్పారు, ఫెర్మి పారాడాక్స్ అంటారు. ఫెర్మి పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఇది ఖచ్చితంగా అది ఉంది లేదు అని చెప్పేట్టుగా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక అంశం ఈ ఏలియన్స్. అయితే ఏలియన్స్ గురించి సైన్స్ ఎగ్జాక్ట్గా ఏం చెబుతోంది అంటే, ఈ ఒక 50 సంవత్సరాలుగా దీని మీద బాగా రీసెర్చ్ జరిగి లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక గ్రౌండ్ బ్రేకింగ్ అని ఇందాక కూడా మీకు చెప్పింది ఏంటంటే, రీసెంట్గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని ఒకటి ఉంది, అది నాసా వాళ్ళది. అది ప్రపంచంలో ఈరోజు అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్. అది అంతరిక్షంలో విశాలమైన విశ్వంలో అత్యంత సుదూరమైన దూరాల వరకు మనకి చూడగలిగేది ఇప్పుడున్న టెలిస్కోప్ కెపాసిటీలో అదే హైయెస్ట్ టెలిస్కోప్. అది రీసెంట్గా ఒక ఎక్సో ప్లానెట్ అంటే ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్. అంటే ఇప్పుడు మనకున్న భూమి మీద మనం తెలుసు, ఈ భూమి అనేది ఎక్కడుంది? సోలార్ ఫ్యామిలీలో ఉంది. ఈ సోలార్ ఫ్యామిలీ ఎక్కడుంది? మిల్కీ వే గెలాక్సీలో ఉంది. ఈ మిల్కీ వే గెలాక్సీలో అంటే పాలపుంత అంటాం. పాలపుంతలో సౌర కుటుంబంలో భూమి ఒక గ్రహం. కానీ సౌర కుటుంబం, సూర్యుడి కేంద్రంగా ఉన్న సోలార్ ఫ్యామిలీ ఒకటే కాదు, ఇట్లాంటి నక్షత్రాలు చాలా ఉన్నాయి. దాదాపు 200 బిలియన్ స్టార్స్ ఉన్నాయని ఒక అంచనా మన మిల్కీ వే గెలాక్సీలోని. అటువంటి నక్షత్రాల చుట్టూ కూడా మనకి భూమి ఉన్నట్టు, ఇతర గ్రహాలు ఉన్నట్టు, ఉపగ్రహాలు ఉన్నట్టు అక్కడ కూడా వాటి చుట్టూ తిరుగుతున్నాయి కొన్ని నక్షత్రాల చుట్టూ గ్రహాలు. అందులో K2-18 అనే ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం చుట్టూ ఒక గ్రహం తిరుగుతుంది, దానికి K2-18b. K2-18 అనేది నక్షత్రం, ఇట్ ఈస్ ఎ స్టార్. అయితే ప్లానెట్ ఏంటి? K2-18b. మనకి ఏదో ల్యాండ్ రికార్డ్స్ వేస్తారు సార్, బై ఏలు బీలు పెట్టినట్టుగా నాకు అట్లాంటి పేరు పెట్టారు. అయితే అది విచిత్రం ఏంటంటే, ఆ నక్షత్రం అనేది వాస్తవానికి సూర్యుడు సైజులో పెద్దది కంపేర్ టు ఎనీ అదర్ ప్లానెట్స్ విచ్ ఆర్ ఆర్బిటింగ్ అరౌండ్ సన్, మనకు తెలుసు. కానీ అక్కడ మాత్రం తమాషా ఏంటంటే, సన్ అక్కడ ఉండే స్టార్ సైజులో చిన్నది, దానికన్నా దాని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ప్లానెట్ K2-18b అని సైజులో పెద్దది. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. రీసెంట్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్న జేమ్స్ వెబ్ టెలిస్కోపు, అందులో జీవానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ని వాళ్ళు డిటెక్ట్ చేసింది. అది ఎవిడెన్స్ని డిటెక్ట్ చేయటం ఎట్లా చేసిందో మళ్ళీ చెప్తాను. ఎట్లాంటి ఎవిడెన్స్? దానికి మన భూమి మీద తీసుకుంటే, ఈ భూమి మీద జీవం ఉంది, మనకు తెలిసి జీవం ఉంది కాబట్టి మన అందరం మనుషులు, ప్రాణులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఆల్గే ఇవన్నీ ఉన్నాయి. ఈ భూమి మీద జీవం అంటే బయలాజికల్ ప్రాసెస్ జరిగినప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని డైమిథైల్ డైసల్ఫైడ్ అని కొన్ని కెమికల్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఒక్క జీవ పదార్థం ఉన్నప్పుడు ఆ జీవ పదార్థం వాతావరణంతో రియాక్షన్ జరిగి ఈ కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఇటువంటి కెమికల్ సంబంధించిన ట్రేసెస్ని అక్కడ ఫైండ్ అవుట్ చేసింది. దానివల్ల మొట్టమొదటిసారిగా శాస్త్ర ప్రపంచంలో ఈ భూమి మీద కాకుండా మనలాంటి జీవం వేరే దగ్గర ఉంది అని అధికారికంగా చెప్పే అవకాశం వచ్చింది. అది వెరీ రీసెంట్ డిస్కవరీ. అందుకని అది బ్రేక్ త్రూ డిస్కవరీ అన్నాం. ఇప్పటిదాకా శాస్త్ర ప్రపంచంలో ఉండే అవకాశం ఉంది, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ నీళ్లు ఉండొచ్చు, ఇక్కడ నిప్పు ఉండొచ్చు, లేదా అక్కడ జీవం ఉండొచ్చు అని రకరకాలు అంటున్నారు. చెప్తే ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, ఏముంది అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు మనకి దొరకలేదు. ఎవిడెన్స్ బేస్డ్గానే సైన్స్ ఎప్పుడు మాట్లాడుతుంది. డేటా, ఎవిడెన్స్కి అర్థం ఏంటంటే డేటా ఉండాలి. అవి లేకుండా చేసేవన్నీ కూడా స్పెక్యులేషన్సే. సో ఇప్పుడు రీసెంట్గా ఏలియన్స్ గురించి మళ్ళీ మరొకసారి డిబేట్ ఎందుకు వచ్చిందంటే, ఇది రీసెంట్గా ఈ రకంగా K2-18b అనే ప్లానెట్ మీద ఈ కెమికల్ సంబంధించినటువంటి ట్రేసెస్ని వాటి దగ్గర నుంచి పంపే, అవి మొత్తం ఫోటోలు పంపుతూ ఉంటుంది. ఆ ఫోటోలు దాన్ని ట్రేస్ చేశారు కాబట్టి ఈ మొత్తం విశాల విశ్వంలో భూమి మీద మనుషులు అయిన మనం మాత్రమే కాకుండా వేరే దగ్గర కూడా జీవానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక గట్టిగా చెప్పడానికి
ఈరోజు ఆ సందర్భం వచ్చింది. అది ఒక రీజన్. Yes. స్పెక్యులేషన్ ఇంకోటి ఉంది. అది ఈరోజు మీడియాలో వస్తుంది. ఏముంది, రేపు కమింగ్ నవంబర్లో 3I అట్లాస్ అనే పేరుతో ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు దూసుకొస్తుంది. అది భూమిని ఢీకొని భూమిని మొత్తం పటాపంచలు చేసేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ అంటే ఎవరిది? ఆ పదం విన్నారు కదా, స్పేస్ క్రాఫ్ట్. ఇది ఏలియన్స్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్. ఇది మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. ఇక మొత్తం ఏలియన్స్ మొత్తం యుద్ధానికి రెడీ వస్తున్నారని ఏదో సాగుతుంది చూసారా, ఆళ్ళు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా. అసలు ఏలియన్స్ ఉన్నారో లేదో తెలియదు, ఉంటే ఎట్లా ఉంటారో తెలియదు. వాళ్ళకి పేర్లు ఉన్నాయా, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయా, వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయా, ఆయుధాలు ఉన్నాయా, సైన్యం ఉందో మనకి ఏమీ తెలియదు. కానీ మన మీడియాలో ఏమొచ్చేసింది, ఆల్రెడీ ఆ రకంగా స్పేస్ క్రాఫ్ట్ ఉంది, వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్తని పట్టుకొని ఈరోజు మీడియాలో రకమైనటువంటి ఒక భయాందోళన కలిగిస్తున్నారు. అయితే కేవలం మీడియాను మాత్రమే బ్లేమ్ చేయడానికి కూడా లేదు. పూర్తిగా అన్నిటికీ ఏదో పాపాల భైరవుడు మీడియా అన్నటికి మధ్య ఒకటి వచ్చింది, అన్నిటికీ అనటానికి కూడా లేదు. ఏదో నిప్పులెందే పొగరాదు అన్నట్టుగా ఎక్కడో కొన్ని వస్తుంది. రీసెంట్గా హార్వర్డ్ నుంచి ఒక సైంటిస్టు అది స్పేస్ క్రాఫ్ట్ ఏలియన్స్ పంపిందని చెప్పి ఒక మాట అన్నాడు. అయితే దాన్ని ఈజ్ ఎ వెరీ ఫేమస్ సైంటిస్ట్. అయితే ఆయన చెప్పిన దాన్ని ఈజ్ అన్ ఇండివిజువల్ పాయింట్ టు బి నోటెడ్. ఒక సైంటిస్ట్ చెప్పాడు, అయితే ఒకే వ్యక్తి చెప్పాడు. కానీ దాన్ని నాసా కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ, ఇతర అనేక ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ ఇది తప్పు, ఇది ఈయన ఇచ్చినటువంటి ఒక ప్రపోజలు ఇది తప్పు, అది ఏలియన్స్ పంపిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ కాదు, ఇట్ ఈజ్ వన్ మోర్ కామెట్, అంటే తోకచొక్కిది అని చెప్పి వాళ్ళు నిర్వర్తంగా దాన్ని తోసిపుచ్చారు. కానీ ఈ మధ్య దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో రావటం, ఈ మధ్య అదేది మనకి ఉంటారు కదా కాలజ్ఞానం చెప్పేవాళ్ళు, జపాన్ కొత్తగా మన కూడా ఏదో పేరు వచ్చింది, ఆ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, ఏదో జపాన్ ఏదో వాళ్ళు చెప్పారని చెప్పి మళ్ళీ దాన్ని యాడ్ చేసి ఏదో మసాలాని యాడ్ చేయటం, అంతే కదా, కథ ఉన్నప్పుడు మసాలాలు యాడ్ చేయాలి, చేసి వస్తుంది. సో ఈ స్పెక్యులేషన్ ఒకటి రావటం, అది కూడా నవంబర్లోనే వస్తుంది, అది మొత్తం భూమి అంతా నాశనం అయిపోతుందని చెప్పడం ఒకటి. రెండోది, దానికన్నా ముఖ్యంగా ఇప్పుడు సైంటిఫిక్ బ్రేక్ త్రూ డిస్కవరీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్పేస్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇచ్చేసరికి మరొకసారి మళ్ళా ఏలియన్స్ గురించిన చర్చ మన మీద వస్తుంది. కాబట్టి దీని నేపథ్యంలో మన దీని నుంచి సైంటిఫిక్ గా మాట్లాడుకోవటం ఉపయోగం. దానివల్ల వాస్తవాలు తెలుస్తాయి, రెండోది భయాలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి ఇటు జన విజ్ఞాన వేదిక అయినా అదే కోరుకుంటుంది, మీలాంటి మీడియా కూడా అలానే కోరుకుంటారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. అందుకని మీకు అభినందనలు తెలియజేస్తాను, ఇట్లాంటి అంశం మీద మీరు డిబేట్ పెట్టినందుకు ముందుగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.